నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో నేను ఈ డిజైన్ అవుట్లైన్ వేయటం అయితే ముందు వీడియోలో చూపించాను కదా, ఫిల్లింగ్ మటుకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫిల్లింగ్ అనేది నేను ఇక్కడ గ్యాప్స్ ఉండేలాగా చేశాను. ఈ మిడిల్లో చూసారు కదా, ఇక్కడ అవి కూడా లేకుండా చేసుకోవచ్చు, కానీ నాకైతే గ్యాప్స్ ఉంటేనే ఇష్టం, సో నేను అలాగే చేస్తాను. ఇంకెవరికైనా డిఫరెంట్గా కావాలంటే కామెంట్లో అడగండి, అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ ఫిల్లింగ్ కోసం నేను చూడండి, ఇక్కడ ఈ సింగిల్ బాక్స్ ఉంది కదా, ఆ సింగిల్ బాక్స్ స్టార్టింగ్లో నీడిల్ తీసాను. జనరల్గా నేను ఇక్కడికి ఎండ్ చేయనండి ఎప్పుడు, కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇక్కడికి ఎండ్ చేసుకున్నాను. ఇలాంటి అవుట్ సైడ్ కార్నర్స్లోనే ఎండ్ చేశాను. ఇలాగ ఈ జాయింట్స్లో నేను ఎప్పుడూ ఎండ్ చేయను, కానీ ఈరోజు అలా ఎండ్ చేస్తున్నాను. సో అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ ఆపేసాము డిజైను. ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసామనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా, అంటే మనకి 1 and 3 రాకుండా 2 and 4 అలా వస్తుంది. అలా కాకుండా ఎక్కడ ఆపేసామో అక్కడే కనుక కుట్టడం మొదలు పెడితే మనకి ఈవెన్గా వస్తుందన్నమాట. అదొక టిప్పు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఎప్పుడైనా సరే ఇలా లైన్ కింద నుంచి వెళ్ళగలిగేలాగే స్టార్ట్ చేస్తానండి ఫిల్లింగ్ కోసం. నేను ఇప్పుడు కూడా అలాగే చేశాను. సో ఇలాగా ఈ లైన్ కింద నుంచి బాక్స్లోకి వెళ్ళాము. ఆ తర్వాత కార్నర్, అవుట్లైన్, మళ్ళీ నెక్స్ట్ బాక్స్. ఇప్పుడు నేను చేసే ఫిల్లింగ్లో ఈ అవుట్ సైడ్ ఈ ఇన్సైడ్ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఎక్స్ట్రాగా వేసాము, ఆ బాక్సెస్ కుడతామన్నమాట. అది మొత్తం డిజైన్ మొత్తం రౌండ్గా ఒకేసారి కుట్టుకోవచ్చండి. నేనైతే ఆల్రెడీ కొంచెం కుట్టేశాను కదా, జనరల్గా అలాగే కుడతాను, కానీ ఇది కొంచెం కొత్త డిజైను, ఒకవేళ ఎలా ఉంటుందో లుక్ అనేసి ముందుగా కొంచెం కుట్టేసి చూశాను, బాగుందిలే అనేసి కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ అవుట్లైన్, నెక్స్ట్ కార్నర్, మళ్ళీ అవుట్లైన్. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్లో కార్నర్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ బాక్స్కి వెళ్తాము. ఈ బాక్స్లో ఉన్న కార్నర్స్ కుట్టేసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ బాక్స్కి వెళ్తాము. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఒక లైన్ వేసుకొని ఈ బాక్స్కి వచ్చేసాము. మనం ఇందాక స్టార్ట్ చేసింది కూడా ఈ బాక్స్ దగ్గర నుంచే కదండి. సో మీకైతే ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్లే అర్థమైపోయింది కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడి వరకు కొట్టేసుకోవాలి. సో నేను ఇక్కడి వరకు కొట్టేసి వెనక్కి తిప్పి మళ్ళీ ఈ కింద చూపిస్తాను. ఓకే అండి, చూడండి, నేను ఇక్కడ దాకా ఫిల్ చేశాను. జనరల్గా బాక్స్ మొత్తము ఫిల్ చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాము. అలా కాకుండా మనం ఎక్కడైనా మిడిల్లో నుంచి వెనక్కి వచ్చేద్దాము అనుకున్నా కూడా చూడండి, ఇలాంటి ఈ కార్నర్లో మనం కిందకి దించేసి దానికి ఆపోజిట్ కార్నర్లో నుంచి థ్రెడ్ తీసి కుట్టుకోవచ్చు అనమాట. సో నేను అలాగే చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఇదివరకు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో అదే పాయింట్లో దించేసుకుంటే కార్నర్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా దించేసినప్పుడు వెంటనే చూడండి, దాని ఆపోజిట్లో ఇలాగా తీస్తున్నాము. ఆపోజిట్ కార్నర్ మిడిల్ నుంచి అయినా తీయచ్చండి, లేదా సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ రివర్స్గా వచ్చేసి కింద లైన్ ఫిల్ చేసుకుంటాము. 1 and 3. ఇది జనరల్ కచ్ వర్క్ సర్కిల్ డిజైన్ ఫిల్లింగ్ ఎలా ఉంటుందో ఈ సెకండ్ సైడ్ ఫిల్లింగ్ అంతే ఉంటుంది. ఇది మటుకు కొంచెం డిఫరెంట్. ఇప్పుడు చూడండి, మనకి
ఇది అయిపోయింది కదా అని 2 లైన్సే వచ్చాయి. ఆల్రెడీ పైన బాక్స్లో కొన్ని లైన్స్ వచ్చాయి. ఈ మిగతా 2 లైన్స్ అనేవి 3 లైన్స్ వచ్చాయి చూడండి. ఆ మిగతా 1 లైన్ అనేది మళ్ళీ మనం సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్కి అయితే మనకి ఇప్పుడే 4 లైన్స్ వచ్చేస్తాయి 1 and 3 తీయగానే. కానీ ఇలాంటి ఈ బాక్సెస్కి మటుకు మనకి 3 లైన్స్ వస్తాయి. మిడిల్లో మళ్ళీ ఒక దగ్గర నుంచి తీసుకొని 1 and 3 కుట్టుకుంటా ఇలాగా మిడిల్ రౌండ్ పూర్తి చేసుకుంటాము. సో నేను మళ్ళీ ఇలాగే కుడితే ఈ చివరి దాకా వచ్చేస్తాను. చూడండి, నేను మొత్తం చివరి వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి ఇలా మిడిల్లో తీసాను. మిడిల్లో తీసి మనం ఎటువైపు వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే లైన్ కింద నుంచి బాక్స్లోకి వెళ్ళాలి. అప్పుడు అది బాక్స్లోకి వెళ్తే అటువైపు కంటిన్యూ అవ్వాలి. అలాగా అటువైపు వచ్చేసి 1 and 3 తీసాను. ఈ బాక్స్ అయితే ఇప్పటికి పూర్తయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బాక్స్కి వచ్చేసి ఇక్కడ కూడా 1 and 3 తీయాలి. అలాగే ఈ 4 బాక్సెస్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి. మళ్ళీ ఈ బాక్స్లో కూడా 1 and 3, మళ్ళీ ఈ బాక్స్లో కూడా 1 and 3. ఇక్కడ నాకు ఒక చిన్న మిస్టేక్ పోయిందండి. ఇక్కడ కాదు, ఈ కార్నర్లో మిస్టేక్ పోయినా ఇంకా మనమైతే ఇంత డిజైన్ కొట్టుకున్నాక బయటికి వచ్చేసి దాన్ని కవర్ చేసుకోలేం కాబట్టి కొంచెం క్లాత్ని టచ్ చేసుకొని ఆ ఏరియాలో అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక్కడే మిస్టేక్ లేదు, కాకపోతే అక్కడ మిస్టేక్ వల్ల ఆ దారం కొంచెం ఇలా మీదకి వచ్చింది. ఈ పాయింట్లో స్టార్ట్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడే దించేసుకొని మళ్ళీ చూడండి ఇదే పాయింట్లో స్టార్ట్ చేసి, అంటే ఇందాక ఎక్కడ స్టార్ట్ చేసామో నెక్స్ట్ సేమ్ మోటివ్ దగ్గర అలా అక్కడ స్టార్ట్ చేసుకొని ఇలా రౌండ్గా తిరగాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సూట్ తీసి ఇక్కడ ఇలా రౌండ్గా వేసుకుంటే ఈ డిజైన్ అయితే పూర్తయిపోతుంది. ఈ మిడిల్లో డిజైన్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను అది ఈవినింగ్ స్టిచ్ చేస్తాను. ఈలోగా ఎవరైనా కామెంట్లో అడిగితే నేను అది కూడా వీడియో తీస్తాను, లేదంటే విడిగా స్టిచ్ చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.